మనీషా మిత్ర ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. చెప్పు మనీషా, నీ స్ట్రెస్ అంతా పోగొట్టడానికి ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని మిత్ర అడుగుతూ ఉంటే, మిత్ర మనం అలా అరకు వెళ్ళి వద్దామా, లాంగ్ డ్రైవ్ చాలా బాగుంటుంది కదా అని మనీషా అంటుంది. ఏంటి అరకు? అంత దూరం నా వల్ల కాదు మనీషా, ఎక్కడికైనా దగ్గరికి చెప్పు, అంత దూరం నేను రాలేను, తీసుకువెళ్ళలేను కూడా అని మిత్ర చెప్తాడు. దాంతో మనీషకి చాలా కోపం వస్తుంది. మిత్ర కార్ని ఆపేసే మిత్ర అని చెప్పటంతో మిత్ర సడన్ గా కారు ఆపేస్తాడు. మనీషా వెంటనే కారు దిగి బుంగమూతి పెట్టేసి చాలా కోపంగా కారు బయట నిలబడి ఉంటుంది. ఏమైంది మనీషా, ఎందుకు కార్ని ఆపమన్నావు, ఎందుకు కోపంగా ఉన్నావని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. మిత్ర నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపో మిత్ర, నేను అలా ఒంటరిగా ఎక్కడికైనా తిరిగి ఇంటికి వెళ్తాను, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళని అవసరం లేదు, నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపో అని మనీషా అంటుంది. ఏమైంది మనీషా, ఎందుకింత కోపం అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమీ కాలేదులే మిత్ర, నువ్వు వెళ్ళు మిత్ర అని మనీషా చాలా కోపం చూపిస్తూ ఉంటుంది. సరే మనం వెళ్దాం పద మనీషా అని మిత్ర అడగటంతో, నేను రానని చెప్పాను కదా అని మనీషా అంటుంది. లేదు, నువ్వు చెప్పినట్లే లాంగ్ డ్రైవ్ అరకుకి వెళ్దాము అని మిత్ర చెప్తాడు. నిజమా, నువ్వు చెప్తున్నది నిజమా మిత్ర అని మనీషా అంటుంది. నిజమేనని మిత్ర అంటాడు. అలా అరకుకి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక ఇంటి దగ్గర లక్ష్మి ఆ రోజు మనీషా మిత్ర గారిని గుడికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయబోయింది. మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తుంది, ఏం చేయబోతుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే, లక్ష్మి ఈ రోజు మిత్రని అరకుకు తీసుకువెళ్ళి నేనేం చేస్తానో చూడు, నీకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూడు అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు మిత్రని అరకుకి తీసుకువెళ్ళి నిజంగానే ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.